50 సంవత్సరాల విప్లవ విద్యార్థి ఉద్యమం సందర్భంగా ఇక్కడ మనం జమకూడాము. కొన్ని జ్ఞాపకాన్ని అప్పటి కొన్ని జ్ఞాపకాన్ని పంచుకోవడానికి జమకూడాము. ఒక కవి అంటారు, जब याद का किस्सा खोलूं तो कुछ दोस्त बहुत याद आते, गुजरे पल को सोचूं तो कुछ दोस्त बहुत याद आते. ఈ సమావేశానికి కూడా నేను రావడానికి ఒక కారణం, అప్పటి ఆర్ఎస్ఎం మిత్రులు ఎవరైనా కలుస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. అంటే నేను 71 to 74 ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చదువుతున్నాను. తొలి దశల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కలుస్తారు అనుకున్నారు. నాకు ఒక్కతను అయితే కనిపించాను. ఆయన్నే మొదట కలుసుకున్నాను వాళ్ళు రాగానే. ఆయన అక్కడ కూర్చున్న తుషార్కాంత్ భట్టాచార్య. బహుశా నా జ్ఞాపకాన్ని అక్కడి నుంచే మొదలు పెడతారు, తుషార్ దగ్గర నుంచే మొదలు పెడతారు. తుషార్ సిటిఐలో చదువుకునేటువంటి వారు, నేను యూనివర్సిటీలో ఉండేవారు. మా ఇరువురు అక్కడ అడ్మిట్ దగ్గరనే ఉండేది. తుషారు నేను ఆ కాలంలో పీడిఎస్ పేరు మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళము. ఆ అడ్మిట్ లోనే ఉన్నటువంటి ఒక సత్యసాయి బాబా శివ టెంపుల్ ఉంది, అప్పుడప్పుడే కొత్తగా వచ్చింది. అప్పుడు మేము ఒక చిన్న కరపత్రం వేసి ఆ శివన్ టెంపుల్లోకి పోయి భక్తుల నడుమ ఆ కరపత్రాన్ని పంచడం ప్రారంభించారు. సాయిబాబాని తిట్టుకుంటున్నాయి. ఒక రకంగా సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నటువంటి సంస్థగా ఒక కార్యక్రమాన్ని ఆ రకంగా తీసుకోవడం జరిగింది. లోపలి వెళ్ళి కరపత్రాలు పంచుకున్నాము. కొద్దిసేపటికే పోలీస్ వ్యాన్ వచ్చింది, మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పీడిఎస్ అనేటువంటి ఒక విద్యార్థి వేదిక, ఇట్ వాజ్ నాట్ నియర్లీ కన్ఫైన్డ్ టు టేకింగ్ అప్ ఓన్లీ స్టూడెంట్ ఇష్యూస్. అక్కడ సైన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని కూడా తీసుకున్నాం అనేటువంటిది ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇదే తుషార్కాంత్ భట్టాచార్యతో ఇంకో చిన్న అనుభవం. చాలా కాలం తర్వాత ఒక 6-7 సంవత్సరాల క్రితము నేను మా అశ్విన్ అనేటువంటి మాజీ పీడిఎస్ నాయకుడు, ఆయన ఫంక్షన్ పెడితే అక్కడికి వెళ్ళాను నేను. ఆ కాలంలో పీడిఎస్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా అశ్విన్ ఇంటి పక్కకు ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఆ ఫోటోగ్రాఫర్ తరచుగా ఆ కార్యక్రమాలకు వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసేవాడు. నేను 6-7 ఇయర్స్ దాకా ఒకసారి అశ్విన్ కలిసినప్పుడు ఆయన ఒక ఫోటో చూపించారు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. కొంత క్లారిటీ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో. ఐ వాజ్ ట్రైంగ్ టు లొకేట్, ఐ వాజ్ దేర్. ఆ ఫోటోలో నేను సైకిల్ మీద ఉన్నా, ఈ ముందున్న దండ ఉంటది, సైకిల్ ముందు ఉన్నట్టు దాంట్లో ఎవరో కూర్చున్నారు. ఎవరబ్బా నేను ఐ వాజ్ యాక్చువల్లీ ఇప్పటికీ అంతే కదా, పర్సనాలిటీ చాలా గొప్పది. అయినా ముందు ఒక అతను కూర్చున్నారు. ఈ వాజ్ నాట్ లైక్ మీ. ఎవరైనా బాగా లొకేట్ చేసే ప్రయత్నం చేస్తే కూర్చారు. అది ఎప్పుడు తీసినటువంటి ఫోటోగ్రాఫ్ అని జ్ఞాపకం చేసుకుంటే, మేము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక బస్తీల్లో, పర్హాప్స్ ఇట్ వాజ్ సమ్ టైమ్ ఇన్ 73, సైకిల్ వేసుకొని అనేక బస్తీల్లో అధిక ధరల పైన, రైజింగ్ ప్రైజెస్ పైన దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్. అంటే నేను మళ్ళీ ఇది చెప్పదలుచుకున్నది ఏంటంటే, పీడిఎస్ అనేటువంటి వేదిక ఇట్ వాజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు స్టూడెంట్ ఇష్యూస్, బట్ సొసైటల్ ఇష్యూస్ ఏవైతున్నావో వాటిపైన కూడా అనేక ప్రచార కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఒక కాలం. రఘుపాల్ గారు చెప్పారు, నేను ఒక సందర్భం, ఆ 70s సందర్భం ఒకసారి పెట్టి ఈనాటి సందర్భం చూసుకుంటే నిజంగానే చాలా తేడా ఉన్నాయి. వాటిలో నేను ఎదదలుచుకోలేదు కానీ, బట్ ఆనాడు ఉన్నటువంటి ఒక సందర్భం చాలా నిర్దిష్టమైనటువంటి సందర్భం. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నటువంటిది, చదువుతున్నటువంటి ఒక కాలం. చాలా మంది దోస్తులు జ్ఞాపకం వస్తారు నాకు అన్నాను నేను. జార్జ్ మొదలుకొని జంపాల చంద్రశేఖర ప్రసాద్, సూరపనేని జనార్దన్. నేను సూరపనేని జనార్దన్ ఎప్పుడు కలవలేదు, కానీ విన్నాను, ఆ కాలంలో విన్నాను. ఎందుకంటే ఆ కాలంలో
అనేక యూనివర్సిటీ సెంటర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు విద్యార్థి ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్నాయి. అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇటు కాకతీయ కావచ్చు, ఆర్ఈసీ కావచ్చు, అదే రకంగా కోస్తా ప్రాంతంలో నెల్లూరులో జవహర్ భారతి కావచ్చు, అనేక ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థి ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్నాయి. నేను సూరపనేని జనార్దన్ని ప్రత్యక్షంగా కలవలేదు, కానీ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద టైం ఒక చిన్న ఇన్సిడెంట్ ని నరేట్ చేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు 75లో ఎమర్జెన్సీ విధించబడ్డది. సో సహజంగా పీడిఎస్, ఆర్ఎస్యు అందరూ కూడా కార్యకర్తలు ఓపెన్ గా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. యూజీ సీక్రెట్ గా అండర్ గ్రౌండ్ పనిచేస్తున్నటువంటి కాలం. నేను అంటే అప్పుడు సరే అందరికీ తెలుసు పీడిఎస్ సంస్థల లేదా పీడిఎస్ కానీ ఆర్ఎస్యు సంస్థల్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఏదో ఒక రకంగా రాజకీయ నిర్మాణంతో కూడా సంబంధాలు ఉంటుండేటువంటి విషయం తెలుసు. ఎమర్జెన్సీ కాలంలో చాలా మంది సిటీలో ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నటువంటి విద్యార్థుల్ని ఒక సూచన మేరకు, ఒక డైరెక్షన్ మేరకు ఇక విద్యార్థి రంగాన్ని బంద్ చేయండి రానైనా వేరే రంగాలకి వెళ్ళిపోండి అనేటువంటి దాంట్లో భాగంగా కొంతమందిని నేను, మధుసూదన్ రాజు యాదవ్, అమరుడు మధుసూదన్, మేమంతా ఇండస్ట్రియల్ ఏరియాకి పోయాం. ఏం చేయాలంటే కార్మికులను ఆర్గనైజ్ చేయాలి. వీఆర్ యాక్చువల్లీ గ్రీన్ హార్న్స్, ట్రేడ్ యూనియన్ కానీ కార్మికులను ఆర్గనైజ్ చేస్తున్నాను. వీఆర్ గ్రీన్ హార్న్స్ బట్ వీఆర్ దేర్. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే సీక్రెట్ గా సనత్ నగర్ లో ఒక రూమ్ లో ఉన్నాం మేము. నేను చనిపోయినటువంటి రాజేంద్ర ప్రసాద్ అని అరుణోదయ కార్యకర్తగా ఉండే మేమిద్దరం ఒక రూమ్ లో ఉన్నాము. సాయంకాలం ఎందుకోయేమో శరభండరాజు రాసిన పాట ఆ రూమ్ లో ఉండి పాడుకుంటున్నాం. ఇది సపోజ్ టు బి యూజ్ సీక్రెట్ బట్ పాడుకుంటున్నాం. సరిగ్గా ఆ రూమ్ నుంచి ఎవరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పాస్ అయ్యారు. ఒక నిమిషం ఆగారట వాళ్ళు. ఆగి ఈ పాటను విన్నారు. విని వాళ్ళు వెంటనే అదే రాత్రి కబుర్ చేశారు. ఇంకో మనిషి ద్వారా కబుర్ చేసి కొంచెం ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక దగ్గర కలవండి అని కబుర్ చేశారు. నేను ఆశ్చర్యపోయాను, ఎవరబ్బా, నాకు కూడా కొంత డౌట్ ఉంటుంది కదా ఎవరబ్బా అనే పద్ధతిలో చూస్తే ఆ ఇద్దరు ఎవరే అంటే మన జంగయ్య మాస్టర్, మాస్టర్ ప్లస్ ఇప్పుడు ఇంకా బతుకున్నటువంటి క్రాంతి కుమార్ గారు. వీళ్ళిద్దరు అక్కడ కలిశారు. ఏంటి మీరు ఈ రూమ్ లో ఉంటున్నారు ఏంటి అని అడిగారు. ఏదో దొరికింది, చీపుగా దొరికింది, ఎవరో తెలిసినోడు అనుకున్నాం ఉన్నాము అంటే మీరు వెంటనే వెకేట్ చేయండి. ఎందుకంటే గిరాయిపల్లి ఎంత ఉంటుందో జరిగినటువంటి ఘటన ఏదైతుందో కొంతమంది ఎవరో సంబడి నా జ్ఞాపకం లేదు, అక్కడి నుంచే అరెస్ట్ చేయబడ్డారట. ఆ రూమ్ లో, ఏ రూమ్ లో మేము ఉంటున్నాము ఆ రూమ్ నుంచే పోలీసులు తీసుకెళ్లారు అనేటువంటి విషయాన్ని చెప్పేసరికి ఇక నెక్స్ట్ డే ప్యాక్ అంతే కదా, ఇంకేముంటుంది. సో కామ్రేడ్స్, నాకు పరిచయం ఉన్నటువంటి వాడు మిత్రుడు రాజ్ కుమార్ ఆజాద్, చాలా సందర్భాల్లో కలిశాను. ఆయన ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తారు. నాకు ఇంకో వ్యక్తి జ్ఞాపకం వస్తారు, చాలా అప్పుడప్పుడు బాధ కూడా వేస్తుంటుంది. జన్ను చెన్నాలు జ్ఞాపకం వస్తాడు. జన్ను చెన్నాలని జ్ఞాపకం వస్తాడు అంటే మేము ఎమర్జెన్సీలో అరెస్ట్ అయినప్పుడు ఇదే ఏసీ గార్డ్స్ ఏదైతే అక్కడ పీటీఐ బిల్డింగ్ ఉందో లత్రికాపూర్లో, దట్ ఎంటైర్ ఏరియా వాజ్ కైండ్ ఆఫ్ సమ్ టార్చర్ చేయడానికి విద్యార్థుల్ని, ఆర్ఎస్యు పీడిఎస్ విద్యార్థుల్ని, గ్రామాల నుంచి తీసుకొస్తున్నటువంటి రైతాంగ కార్యకర్తల్ని టార్చర్ చేసేటువంటి సెంటర్స్ గా ఉండేది. ఇక్కడ ఏసీ గార్డ్స్ లో ఉన్నటువంటి ఒక సెంటర్ లో నేను ఇతర రకరకాల ఎంప్లాయీస్ అక్కడ ఉన్నాను. కొంత నేను సీనియర్ అక్కడ, ఎందుకంటే 3 months ఉన్నాను కాబట్టి జన్ను చెన్నాన్ని కూడా తీసుకొచ్చాను. అంటే అంటే కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుంది, కానీ జన్ను చెన్నాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎంత తుప్పు ఆఫీస్లో కొట్టారంటే ఈవెన్ ఇట్ ఆన్ ది ఫెనిక్స్ రక్తం గారింది. ఆ రోజు రాత్రి అతనే ఇచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా అందరికి అక్కడ ఉన్న వాళ్ళకి టిఫిన్ అట్లా ప్యాకెట్లు ఏవో ఉంటుండే, జన్ను చిన్నాలు కూడా దాస్తుంది. మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ ఉంటుందా, నువ్వు ఏం చేసావు అని అడిగాను. అంటే నాకేం పెద్ద నైతిక అంత స్థాయి కూడా లేదు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ ని చూసి వాళ్ళు ఒక రకంగా వివరించారు, జన్ను చెన్నాలు బ్యాక్గ్రౌండ్ చూసి ఇంకొక రకంగా వివరించారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ వాజ్ నాట్ బీటెన్, దట్ డిఫరెంట్ స్టోరీ. బట్ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు
ఒక సమూహానికి సంబంధించినటువంటి వాళ్ళ పైన చేస్తున్నటువంటి ప్రయోగిస్తున్న హింస కొంచెం పోల్చుకుంటే తప్పదు. ఎంత ప్యాథటిక్ సీన్ అంటే నాకే అర్థం కాలేదు, ఏం జవాబు చెప్పాలని. మళ్ళీ నన్ను తీసుకుపోయి ఇతనే చంపుతారా, ఏదైనా మార్గం ఉందా, ఏమైనా టాబ్లెట్లు ఏర్పాటు చేయగలుగుతారా అన్నట్టు కూడా ఆ కామ్రేడ్ మాట్లాడితే సో షాక్. జను చిన్నాలు కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తారు. ఒక 60 నాయకుడుగా ఆయన జ్ఞాపకం వస్తారు. అనేక మంది నేను కలిసి పనిచేసినటువంటి మల్సూర్ దాస్ కావచ్చు, వీరయ్య కావచ్చు, అనేక మంది జ్ఞాపకం వస్తారు. నేను ఒక్క విషయమే చెప్పదలుచుకుని ఇక్కడ, ఆనాడు ఉన్నటువంటి పీడిఎస్ ఏదైతుందో, ఈ పీడిఎస్ లో అందరికీ తెలుసు 74 దీనిలో రకరకాల రాజకీయ కోణాలు ఉన్నాయి. నా దృష్టిలో చరిత్రకు సంబంధించినటువంటి భాగము ఐ థింక్ వి షుడ్ ఆల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్. ఒక పీడిఎస్ లో భిన్నమైనటువంటి రాజకీయ ధోరణులు ఏవైతున్నావో అట్లా ఉండి ఒక వేదికగా కిందనే పనిచేయడం అనేటువంటిది, ఒక యునైటెడ్ సంస్థ కింద పనిచేయడం అనేటువంటిది, ఇట్ ఇస్ పర్సనలీ స్పీకింగ్ ఇట్ వాజ్ అ వెరీ పాజిటివ్ థింగ్ అనేటువంటిదే నేను అనుకుంటా. అందుకోసం అప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేది పొలిటికల్ డిఫరెన్సెస్ విత్ ఇన్ పీడిఎస్, అవి తరచుగా రిఫ్లెక్ట్ అయ్యేది. నాకు వాస్తవానికి మేము పీడిఎస్ సిటీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో సత్యం రాలేదు. యాక్చువల్లీ సత్యం నరేష్ కామ్రేడ్, ఈ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది కమిటీ. మేమందరం కలిసి పనిచేసాం. ఆ కాలంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా సైకిల్దే కదా, మేము సైకిల్ వేసుకొని అన్ని చోట్ల తిరిగేటువంటి వాళ్ళు. డిఫరెన్సెస్ ఉంటే ఇది ఎక్కడికైనా రిఫ్లెక్ట్ అయ్యేదంటే, ఇప్పుడు ఉదాహరణకు 72లో జార్జిరెడ్డి చంపబడ్డారు. 73లో వీ హెల్డ్ ది ఫస్ట్ మెమోరియల్ మీటింగ్ ఇక్కడ సరోజినీ దేవి హాల్. ఇట్ వాజ్ అ జామ్ ప్యాక్డ్ మీటింగ్. మొత్తం 3000 మంది దాకా ఆ ఎస్డి హాల్లో ఉంటారు. స్పీకర్స్ ఎవరు? పీడిఎస్ కాబట్టి భిన్నమైనటువంటి రాజకీయ ధోరణులు ఉన్నాయి కాబట్టి స్పీకర్స్ ఎవరంటే విరసంలో ఉన్నటువంటి వాళ్ళు, రచయితలు, కవులు. ఎవరు? జ్వాలాముఖి, యాదాటి కాశీపతి, వరవరావు. ఈ ముగ్గురు స్పీకర్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కాలంలో విద్యార్థులకు ఒక రకంగా బాగా ఉత్తేజాన్ని కలిగించినటువంటి వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. ఉపన్యాసాలు వాళ్ళు ఉపన్యాసాలు దంపుతుంటే అసలు ఒక రకంగా మేబీ అవర్ గోల్ ఈజ్ సమ్వేర్ నియర్ ద ఫార్మర్ అనే పద్ధతిలో ఆలోచించేటువంటి వాళ్ళు. సో విరసం ప్లేడ్ ఇట్స్ ఓన్ రోల్. విద్యార్థి ఉద్యమానికి సంబంధించిన అభివృద్ధి క్రమంలో విరసం అనేటువంటి సంస్థ కూడా తన పాత్ర తను పోషించింది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, జ్ఞాపకాలు చాలా ఉంటాయి, బట్ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ టైమ్ ఇనఫ్ టు. అయితే ఒక్క విషయాన్ని ఇప్పటి సందర్భం అందరూ గోపాల్ గారు కూడా చెప్పారు. నా దృష్టిలో ఏంటంటే, ఇప్పటి సందర్భం అప్పటి సందర్భానికి కొంత తేడాలు ఉన్నాయనేటువంటి విషయం ఎవరు కాదనరు. రైట్, ఈనాడు ఏదైతే దేశంలో పర్టికులర్లీ గత 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బహుముఖ దాడి ఏదైతుందో, ఈ బహుముఖ దాడి ఈనాడు మన కేంద్రం అయిపోయించినట్టు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, డెమోక్రాటిక్ రైట్స్ మొత్తం మింగేసేటువంటి స్థితి కావచ్చు. కగార్ ద్వారా ఒక చిన్న మిర్జా గాలిబ్ పేరు మీరు వినిండొచ్చు. ఒక ప్రఖ్యాతి ఉర్దూ పోయెట్. మిర్జా గాలిబ్ బ్రిటిష్ పరిపాలనకు సంబంధించి, బ్రిటిష్ పరిపాలనలో జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతుందో దానికి సంబంధించి ఒక మాట అంటాడు. गोरों के जमाने में इतने लोगों की कत्ले आम हुई कि अब जो मैं मरूंगा रोने वाला भी ना होगा. ఆ రకమైనటువంటి హింస ఈనాడు ఒక ప్రాంతంలో ప్రయోగించబడుతున్నదనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బహుశా మనం వేయాల్సినటువంటి ఎత్తుగడలు, పద్ధతులు ఒక విశాల ప్రాతిపదిక, గోపినాథ్ కూడా ప్రతిపాదన పెట్టారు. ఈనాడు జరుగుతున్నటువంటి ఫ్యాసిస్ట్ అఫెన్సివ్ ఏదైతుందో దీనికి వ్యతిరేకంగా ఒక విశాల ప్రాతిపదిక పైన ఉద్యమ నిర్మాణం, ప్రజా ఉద్యమ నిర్మాణం జరగాలనేటువంటిది. వాస్తవానికి కొన్ని ప్రయత్నాలు గత 6-7 సంవత్సరాలుగా జరిగాయి కూడా. భావసారూప్యత కలిగినటువంటి సంస్థలు దగ్గరకు వచ్చి కొన్ని ప్రయత్నాలు చేశాయి, కొన్ని ప్రయోగాలు చేశాయి. బట్ ప్రాబ్లీ దట్ కుడ్ టేక్ ఆఫ్. కొంచెం ముందు పోలేదు, గుణపాఠాలు తీసుకొని
మళ్ళీ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈనాడు మోడీ సర్కార్ ఏదైతే చెప్తున్నదో ఇస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అభివృద్ధి ఇవన్నీ మన అందరికీ తెలుసు. ఇదంతా బక్వాస్ అనేటువంటి విషయం తెలుసు. ఒకటే ఈనాడు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే 1% ఆఫ్ ది పాపులేషన్ హోల్డ్ 40% ఆఫ్ ది వెల్త్. 40% సంపదని 1% పైన ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉన్నారు. కింద బాటంలో ఉన్నటువంటి 50% ప్రజలు కేవలం 5% సంపదనే కలిగి ఉన్నారు. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎట్లున్నది అనేటువంటిది కూడా మనం చూస్తున్నాము. దీని పర్యవసానంగా ఇన్ఈక్వాలిటీస్ ఎట్లున్నాయి అనేటువంటి విషయం మనం కాదు, ఈనాడు అనేక సంస్థలు గ్లోబల్ ఇండెక్సెస్ ఏవైతే చెప్తున్నారో పవర్టీకి సంబంధించింది, హంగర్ కి సంబంధించింది, HDI-కి సంబంధించింది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించిన ర్యాంకులు వేస్తున్నారు. మన దేశము హంగర్ ఇండెక్స్ లో బహుశా 105, 106 ప్రపంచంలో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 135 అట. రైట్. ఎన్వైరన్మెంట్ లోనైతే బహుశా వీఆర్ ఆన్ ద టాప్. 180 కంట్రీస్ లో 180 ర్యాంక్ అట. మరి ఇట్లా అనేక గ్లోబల్ ఇండెక్సెస్ కూడా చూస్తే మనము మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎక్కడున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈనాడు మోడీ సర్కార్ చేస్తున్నటువంటి ఈ బహుముఖ దాడే అవుతున్నదో ఇది తిప్పికొట్టాలంటే సహజంగా ప్రస్తావన పెట్టాడు. ఒక బ్రాడ్ బేస్డ్ విశాల ప్రాతిపదిక పైన ఉద్యమ నిర్మాణం అవసరం. ఈనాడు ఫ్యాసిస్ట్ అఫెన్సివ్ ఏదైతే కొనసాగుతున్నారో దీనికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేయాల్సినటువంటి ఒక జరూరైనటువంటి కర్తవ్యం మన అందరిపైన అంటే వాస్తవానికి ఇక్కడ పూర్వ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. విద్యార్థులు లేరు. సత్య బాల్తో సతే రోగే సర్లోనే అంటే మనమే ఉన్నాము. ఆ కర్తవ్య నిర్వహణలో మనం భాగస్వామి పంచుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు